శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమస్రజే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా, లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఏతదస్తి నాస్తి న కశ్చిత్ ప్రతిదృశ్యతే తేషాం విమృశ్యతామేవ తత్సమ్యక్ అభిధావతాం. కృష్ణ, నారాయణ, వాసుదేవ ఆ భగవన్నామాన్ని నిరంతరం స్మరించడం చేత మనలో ఎంత సాత్విక ప్రవృత్తి కలుగుతోంది అని అంటే, అందుట్లో ఈ ప్రభాత వేళలో ఈరోజు ఆదివారం అనుకుంటా, ఆదిత్య వాసరం. సహజంగా ఆదివారం అంటే హాయిగా ఇష్టం వచ్చినట్టుగా తిని గంతులు వేసేది అనేది మనకు మనస్సుల్లో ముద్ర పడిపోయి, కానీ మనకు ఈ ఆదివారం సూర్య సంబంధమైనది. ఈ ఆదివారం రోజున ఎంతగా మధుమాంస తైలాన్ని వర్జయేత్తని, ఈ తినకూడనివి తినడం చేస్తే చాలా ఇబ్బందికరం. ఈ రోజున ఎంతగా భగవత్ సంబంధంగా ఉంటే అంతటి శక్తి మనకు శారీరకంగా మానసికంగా కలుగుతుంది. మనకు పూర్వం అమావాస్య, పూర్ణిమ, అష్టమి, ఆర్జమి ఇవి ఇప్పటికి కూడా వేద పాఠశాలల్లో ఆ తిథుల్లోనే మనకు సెలవు. అంటే ఆ సమయంలోనే ఎందుకు అంటే ప్రకృతిలో కొద్ది మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల సముద్రాలలో కానీ నీటిలో కానీ దీనిలో మన మనస్సు మీద అవి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టే అవి లింక్ అన్నమాట, వాటితో కలిపి మనకు ఇవి ఏర్పాటు చేశారు తిథులు. అవి విధిని మార్చలేకపోయినా కొంత మానసిక శారీరక ప్రభావాన్ని చూపిస్తాయి. ఆదివారం రోజున మనం ఆ సూర్య భగవాను ఆరాధిస్తే ఆరోగ్యం, ఆ రోజునే మనం ఇవన్నీ చేయటం కూడా చేస్తాం, అది కూడా సరికాదు.
అంటే ఉద్యోగాలు చేసేవాడు, రోజు చేసేవాడు అది వేరు. కానీ ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు ఆ రోజు సరికాదు. ఎలాగంటే భగవత్ సంబంధంగా ఉన్నటువంటి ఉండాలనుకునేవాడు ఏ విధంగా నడవాలి, కొన్ని ఆ శాస్త్ర విషయాలు కొంతైనా మనం నడిస్తే, ఎందుకనంటే భగవానుని స్మరించడం చేత ఆ మంత్ర జపం లేదా నామ జపం, వేద పారాయణ చేస్తుంటారు, వాటి యొక్క ప్రభావం, అలాగే పురాణ శ్రవణం ఇవాళ వచ్చాయి అన్నిటికీ. ఆరా అంటే మనం ఎంత చేస్తే సానుకూలమైన తరంగాలు, అంటే ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ అంటే కానీ మనకి ఇప్పుడు అర్థం కాని స్థితిలో, అంటే మనకు సానుకూలమైనటువంటి తరంగాలు. ఈ యూనివర్సల్ ఆరా స్కానర్స్ కూడా వచ్చాయి. అంటే మనం ఒక నామాన్ని ఇవాళ మనమే పరిశోధించుకోవచ్చు. చాలా ఖరీదులో ఉంటాయనుకోండి అవి, ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది వచ్చి. మనం ఒక నామం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీ అని అన్నామనుకోండి, గోవింద హరి గోవింద అని అంటే ఆ తరంగాలు ఎంత రేట్స్, ఎంతలో మనకు హార్ట్ బీపీ ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఎలాగనో అది కూడా ఎంత ఈ ఆరా ఎంత ఉన్నది అనేది కూడా వచ్చాయి. కనుక ఆ భగవన్ నామం అది చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటి ఆ భగవన్ నామాన్ని నిరంతరం చేస్తే మనకు మన చుట్టూతా కూడా ఒక సానుకూలమైనటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది. అందుకోసమే మనకు ఆలయాలు, అక్కడికి వెళ్తే ప్రశాంతత, లేదా ఒక మహాత్ముని సన్నిధి, వారిని చూడగానే మనస్సు యొక్క ప్రసన్నత, అలాగే ఒక చిన్న శిశువు చిరునవ్వులు చిందించే ఆ చిన్నారి దగ్గరికి వెళ్తే మనస్సు చాలా ఎందుకని అక్కడ అంతా కూడా నెగటివ్ వేవ్స్ ఏవి లేవు. అందుకనే భగవంతుడితో సమానం అన్నాడు చిన్ని శిశువు అని. ఇలాగా మనకు కొన్ని కేంద్రములు, స్థానములు, ధ్యానం, జపం, యాగం, యోగం ఇవన్నీ కూడా మనస్సుని, శరీరాన్ని నియమించి నిగ్రహించి పరిపూర్ణమైనటువంటి ఆ ఆనంద స్వరూపుడైన ఆ పరమపురుషుని మనకు స్ఫురణకు తెస్తాయి. అందుకని దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు 6 దర్శనములు అని చెప్పాడు. షడ్దర్శనములు మహర్షాదులు ఏనాడో, అంటే మనం ఎంత పెద్దలు చెప్పినా, గ్రంథాలు చదివినా, ఇంకెవరైనా అనుభవాలు చెప్పినా మనస్సు అంత తొందరగా దాని యందు లగ్నం కాదు. బుద్ధి అనేది ఒకటి ఉన్నది. నేను చాలా గొప్పవాడిని, వీడు చెబితే నేనెందుకు నమ్మాలి అనిపిస్తుంది మనలో ఉన్నటువంటి ఆ అహంభావం, ఇగో అంటామే. అందుకోసమే ఇదిగోరా ఇలాగా చేస్తే దీనికి ఈ క్రమం ఉన్నది అని ఆ దర్శన వాన్మయం మనకు వచ్చింది. దాన్ని కూడా ఇక్కడ సకల శాస్త్రాలకు పురాణాలలో, పురాణం అని అంటేనే సర్వశాస్త్ర సమ్మేళనం. దాంట్లో భక్తి ఉంటుంది, తత్వం ఉంటుంది, హితం ఉంటుంది, శాస్త్ర పరిజ్ఞానం, జ్యోతిష్య విషయాలు ఉంటాయి, తర్క వ్యాకరణ శాస్త్ర అంటే అన్నిటినీ కూడా పరిచయం చేస్తా. మనకు ఆ దాంట్లో బాగా డీప్గా పోవాలంటే కాదు, వాటిని పరిచయం చేస్తే వాటి మీద ఒక ఆకాంక్ష కలుగుతోంది. అందుకని అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేట్లుగా మనకు చెప్పారు. సరే, నిన్న మనం చెప్పుకున్నాం ఈ మహానుభావుడు బృహదుపాఖ్యానము అని నారద పురాణంలో సనందన మహర్షి చెప్తాడు. ఈ సిద్ధాంతం చక్కగా చూడవయ్యా, కపిల మహర్షి జనక మహారాజు చాలా గొప్పవాడు అని చెప్పుకున్నాం. మాస్థిత జనకాదయ భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి స్వయంగా ప్రశంసిస్తాడు. కర్మణైవ హి సంసిద్ధి, కర్మలు చేస్తూ కర్మాచరణకు అతీతమైన, ఇంద్రియాలకు అతీతమైన ఆ జ్ఞానాన్ని సంపాదించాడట జనక మహారాజు. అందుకని వేదవ్యాస మహర్షి అంతటి వాడి
కుమారుడైనటువంటి సుఖయోగి సాక్షాత్తుగా భాగవతాన్ని ఉపదేశించాడే. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినీరు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. భాగవతంలో సముడై ముక్త కర్మ చెయుడై సన్యాసి అయి యుంటివోవా ఓహో కుమారజనుతున్ వ్యాసుండు శీలంగా. పోతన్న గారి పద్యం దానికి. అంటే ఎం ప్రవ్రజంత మనుపేత కృత్యం, సర్వాన్ని త్యజించి సర్వసంగ పరిత్యాగం అంటే ఎలాగ ఉంటుందో సుఖయోగి చూపించాడు. వ్యాసుల వారు చెప్పాడు, తండ్రికి కూడా కలగనటువంటి ఆ వైరాగ్య స్థితి కుమారుడికి వచ్చింది. కొంతమంది పాపం తల్లిదండ్రులు బాగా చదువుకొనే ఉంటారు, అవగాహన ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అనేక రకాలైనటువంటి స్థితులలో చిక్కుకొని ఉంటాడు. కానీ వాడి కొడుకు సాధిస్తాడు. చాలామంది ఉన్నారు మహానుభావు, గొప్ప గొప్ప వేదాంత పండితులు. వారు ఉపన్యాసాలు చెప్పి బంగారు కంకణాలు ధరించి స్వీకరించి అవార్డులు అన్నీ కొడుకు సన్యసించి అంటే ఆచరణలో చూపించారనమాట. ఇంతమంది ఆ కొన్ని తరాల వారి యొక్క ఆలోచన భావధార వాడిలో వ్యక్తమైంది. అంటే వాడి ప్రజ్ఞ కాదది. ఎన్నో తరాలు మనం కొన్ని భావాలు నిరంతరాయంగా స్మరిస్తూ ఉంటే మా వంశంలో ఒక్కడు యోగి పుట్టినా, ఒక్క మహాభక్తుడు పుట్టినా మా కుటుంబాలు, మా తరాలు, అటు 10 తరాలు ఇటు 10 తరాల వారు, నాతో పాటు 21 తరాలు వారు తరిస్తారు. మాతృవంశం అంటే తల్లికి సంబంధించిన వారు, తండ్రికి సంబంధించిన వారు కూడా తరిస్తారు కదా అని ఆ పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మా కుటుంబంలో ఎవడైనా ఒక మంచి భక్తుడు, యోగ్యుడు, యోగి, జ్ఞాని పుడతారా అని. అలాంటి ఆ అనుభవం అంతా ఆ సుఖయోగిలో వ్యక్తం అవుతుంది. ఈయన చెప్పాడు కానీ అంతగా వదిలించుకోలేకపోయా. అంటే దానికి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. వ్యాస మహర్షి దాన్ని నిలుపుకోవాల్సి వచ్చింది లోకహితార్థం. అలాగ వెళితే ఆయనకు కూడా అంటే ఆయన భార్య ద్వారా సంతానం పొందటం కాదది. ఆయన ప్రార్థిస్తాడు పరమశివుణ్ణి. భార్య లేకుండా స్త్రీ పురుష దాంపత్య ధర్మం కాకుండా సంతానం కావాలి, పంచభూతాత్మకమైన ఇలాగ చాలా ఏవో కోరాడు. మహాభారతంలో శాంతి పర్వంలో వస్తుంది. ఆ అరణిని మధిస్తూ ఉంటే అంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అగ్నిని మధిస్తారు, అగ్నిమథనము అంటారు. దేవాలయాల ప్రతిష్టలప్పుడు కొందరు చేస్తూ ఉంటారు. అంటే ఆ జమ్మి కొమ్మ, రావి చెట్టు, దానిలో పుట్టిన రావి, ఆ రెండిటి కొమ్మలను ఒక చక్కగా చెక్కి అది మదన దండం అంటారు. ఒక మజ్జిగ చిలికినట్టుగా చిలికితే ఆ కట్టెల్లో నుంచి అగ్ని పుడుతుంది. కట్టె ఎక్కడి నుంచో ఉన్నది అగ్ని అంటే కట్టెలోనే ఉన్నది, మదనం చేస్తే పుట్టింది. అలాగనే మనకు కూడా దాని ఉపమానంగా చాలా చోట్ల చెప్తారు. మన మనస్సు అనేటువంటి దాన్ని మదనం చేస్తే ఆ ధ్యాన యోగంతో పరమాత్మ స్వరూపం వాడికి అనుభవంలోకి వస్తోంది అని. సరే, ఇట్లాగా చేస్తే దాని నుంచి పుట్టుకొచ్చాడు యోగి, ఆ మహానుభావుడు శుకుడు. చాలా అంటే మన గ్రంథాల్లో కొంచెం పరస్పర విరుద్ధంగా కూడా కొన్ని చెప్తారు. ఎందుకు చెప్పారయ్యా ఇలాగా, అసలేమిటి, అసలు అనేది నీకు అలా ఉంచారా? దీని ద్వారా నువ్వు గ్రహించవలసినది ఒకటి ఉన్నది, అది మనం గుర్తించాలి. ఒక స్థితిలో తల్లి గర్భంలోనే 16 ఏళ్ళు ఉన్నాడట. పీవరి ఇలాగ చెప్తారు. మనకు తిరుచానూరు అంటాం, అమ్మవారు ఉన్నది, అది సుఖక్షేత్రం. సుఖయోగి అక్కడ తపస్సు చేసిన స్థానమని వెంకటేశ్వర స్వామి పద్మావతి పరిణయం కోసం నారాయణవనం వెళ్తూ ఉంటే ఆయనే రాయబారం చేస్తాడు. 5000 సంవత్సరాల క్రితం ఆయన భాగవతం చెప్పాడు కదా, ఆ భగవత్ సంబంధాన్ని చక్కగా లోకానికి వెల్లడి చేశాడు. కాబట్టి భగవానుడు ఆయన ద్వారా ఒక స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. ఏమిటి, పద్మావతి ఆకాశ మహారాజు తరఫున ఆయన పెండ్లి పెద్దగా వచ్చాడు.
అంటే ఆయన మనం ఏం చేసినా భగవంతుడు ఏది ఆయన దగ్గర పెట్టుకోడు. ఒక సముద్రంలో ఒక వస్తువు పడేస్తే అది ఉంచుకోదు, అది మళ్ళీ బయటకే పెట్టేస్తాడు. అలాగనే భగవంతుడు కూడా అంతే. ఆ భగవత్ సంబంధంగా నువ్వు ఎంత చేస్తే అంత నీకు ఆయన ఇస్తాడు. అప్పుడు ఆయన అంతటి మహానుభావుడు తల్లి గర్భంలో ఉంటే నువ్వు బయటికి రావయ్యా అని అంటే, ఈ బయటకు వస్తే ఈ ప్రాపంచికమైన నీ మాయ, భగవన్ మాయ, అది దురత్యయ, దాటలేనిది కదా, నువ్వే చెప్పావు కదా, నేను దీన్ని సహించలేనంటే నా మాయ నిన్నేమీ చెయ్యదు అని భగవంతుడు అనుగ్రహిస్తే అప్పుడు వచ్చాడు అని ఒక ఇది కూడా ఉన్నది. దీంట్లో నుంచి వచ్చాడని కూడా ఒకటి ఉన్నది. దీనికి సమన్వయం చేసుకునేటువంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే ఇలా చెప్పాడండి అలా చెప్పాడండి, ఏమిటి అసలు ఈ పురాణాలు, ఇవన్నీ పుక్కిడ పురాణాలు, ఏవేవో చెబుతారు కథలు. సమన్వయ జ్ఞానం, మనకంటే మేధావులే ఋషులు, మనకే ఇంత ప్రజ్ఞ ఉంటే మనకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఋషి సంతానమే మనమంతా, వాళ్ళకెంత జ్ఞానం ఉంటుంది అది మనం గుర్తించాలి. సరే, అంతటి వాడు ఈ మహానుభావుడు, ఆ సుఖయోగి, అంతటి ఆ సుఖయోగి యొక్క స్థితిని మనం చక్కగా గుర్తించాలి. జనక మహారాజు దగ్గరికి ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, ఇదేమిటయ్యా నారద పురాణం చెప్తూ ఏదో సుఖయోగి ఇంకెక్కడికో పోయావు అని అంటే, జనక మహారాజు గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. ఆ జనక మహారాజు వ్యాసుడి శిష్యుడు, యాజ్ఞవల్క్యుడి శిష్యుడు, ఇలాగా అనేక మంది మహర్షులకు శుశ్రూష చేసి, శుశ్రూష అంటే ఏదో కాళ్ళు పట్టడం అని కాదు, శ్రవణం, చెవి ద్వారా వారికి సేవ చేస్తూ, పరిప్రశ్నేన సేవయ, అలాగ సేవ చేస్తూ వారి ద్వారా ఈ భగవద్ విషయాలను వినటానికి శుశ్రూష అని పేరు. అది చివరికి ఏమైంది, గురువు గారి కాళ్ళు పట్టడము శుశ్రూష అనే అర్థంలో స్థిరపడిపోయింది. అది కాదు. కనుక అలాగా అనేక మంది మహర్షులకు సేవలు చేసి జ్ఞానాన్ని ఆర్జించాడు. అంతటితో ఆగలేదు. అనేక మంది మహర్షులకు అనేక సిద్ధాంతాలు పాటించే వారిని తన ఆస్థానంలో కూర్చోబెట్టి వారు సంవాదం, చర్చలు చేస్తూ ఉంటే తాను వింటూ ఉండేవాడు సాక్షిగా. జ్ఞాన వికాసం కలిగిన తర్వాత, ఈ ఉద్వేగాలన్నీ శమించిన తర్వాత, అలా ఉద్వేగాలతో ఉండేవాడిని చూసి ఆనందంగా చూస్తూ ఉంటారు. నిన్న చెప్పుకున్నాము కదా, తాతగారు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత లోకస్థితి, తన స్థితి అన్నీ అవగాహన అయ్యి అన్నిటి మీద ఒక ఆలోచన ఉంటుంది. కానీ అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి 25 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన వాడికి చాలా ఉద్వేగాలు ఉంటాయి. వాడు అది ఇది నీకేం తెలుసు అన్నట్టుగా అంటే వీడు నవ్వుతాడు. ఎందుకని నేను కూడా ఆ స్థితి నుంచే వచ్చాను కదా అని వాళ్ళకు చెప్పాలి పిల్లలకు. అందుకనే పెద్దల మాట పెరుగన్నపు మూట అన్నారు. ఉదయాన్నే పెరుగన్నం తింటే ఏ రోగాలు రావు. మనం ఇంకా టీలు కాఫీలు అవి తాగి అసలే శరీరం నిద్రపోయి వేడెక్కిపోయి ఉంటుంది. దానికి ఇంకా వేడెక్కితే అసలేం బుర్ర పని చేయదు, చికాగ్గా ఉంటుంది. మనకు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారపు అలవాట్లని కూడా వదిలిపెట్టేశాం. కనుక ఈ జనక మహారాజు సుఖయోగికి కూడా ఆయన తండ్రిని భారతంలో వస్తాడు శాంతిపర్వం. నేను ఈ ఒక స్థితిని పొందాను, అది కరెక్టేనా అని అంటే, తండ్రి చెబితే కూడా కుమారులకు ఒక్కొక్కసారి మా నాన్నకేం తెలియదని అనిపిస్తారు. నేను మా నాన్న కంటే గొప్పవాడిని అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావురా అని ఎవరన్నా అడిగితే వాడికి కోపం వచ్చేస్తారు. అట్లాగా తండ్రిని అర్థం చేసుకోక తర్వాత అర్థం చేసుకుంటే వాడు ఉండడు. అప్పుడు ఏడ్చి ఉపయోగం, నేను ఇంతటి వాడినయ్యా అంటే మా నాన్న వల్ల నేను, కానీ మా నాన్న చూడలేకపోయాడే, అప్పుడు ఆయన నేను అలాగే ఇలాగ మాట్లాడాలని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నవారు వారి విలువ బ్రతికి ఉన్నప్పుడే మనం గుర్తించి వారికి తగినట్లుగా మనం నడిస్తే భగవంతుడు సంప్రీతులు అవుతాడు. ఈ జనక మహారాజు దగ్గరికి ఆ పేరులోనే ఉన్నది, ప్రజలనందరినీ తన బిడ్డలు ఎలాగనో అలాగ పాలన చేశారట.
ధర్మబద్ధంగా. అందుకని జనకుడు అది ఒక బిరుదులాగా వచ్చింది. అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఇంతటి వాడి దగ్గరకు కూడా ఈ జనక మహారాజు దగ్గరకు వ్యాస మహర్షి కుమారుడికి చెబితే ఆయనకి ఏదో ఇంకా సందేహాలు ఉన్నాయి. నాకు చెప్పుకున్నాను కదా, తండ్రి చెబితే అంత మనస్సు, అందుకని ఒక మంత్రోపదేశం, ఒక తత్వోపదేశం ఇవి కూడా తండ్రి చేస్తే మంచిదే. కానీ తండ్రి కంటే వేరొక వ్యక్తి చేత చేయిస్తారు. ఎందుకని వీడి మీద లక్ష్యం ఉండదు. అతి స్నేహ అది బాగా సాన్నిహిత్యం ఎక్కువైతే వాళ్ళు లోపాలు కనిపిస్తుంటాయి. అందుకని వేరే వ్యక్తి అయితే ఒక గంభీరంగా వాడు ఏదో ఉంటే మా గురువు గారండి మహానుభావుడు ఆయన చెప్పిందే వేదం అనిపిస్తోంది. లక్ష్యం ఎక్కడ ఉంటే అక్కడే సిద్ధి కూడా ఉంటుంది. అందుకనే మహానుభావులు ఆ లక్ష్య సిద్ధిని ప్రధానంగా గుర్తిస్తారు, కానీ మేము గొప్పవాళ్ళు కావాలనుకోరు. ఒక్కసారి జనక మహారాజు దగ్గరికి వెళ్ళిరా అని అంటాడు. అంటే ఇదేమిటి, మా నాన్న కంటే కూడా జనక మహారాజు గొప్పవాడా? అయినా సరే నువ్వు అది కూడా సిద్ధులతో, అంటే ఆకాశగమనంగా కాకుండా మామూలు భూమి మీద గ్రామాలు పట్టణాలు అన్నీ దాటుకుంటూ నడిచి వెళ్ళమంట. అంటే ప్రాక్టికల్ ఒక సిద్ధాంతం లేదా మరొకటి అనుభవం పొందటం వేడి, ఏకాంతంగా ఉండి స్థితిని పొందటం వేడి, ప్రజల్లో తిరగటం వేడి. అందుకని పరమహంస వివేకానందుడు నేను ఏమిటి ఏదంటే నిర్వికల్ప సమాధి స్థితి, హిమాలయాలకు పోయి నేనేదో పిచ్చివాడా, ప్రజల్లోకి తిరుగు, ప్రజల్లో నువ్వు ఒక్కడినే, నేను ఒక్కడినే చాలా గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నావు, ఇతరులని కూడా గొప్పవాళ్ళను చెయ్యాలి. దానికి సంసిద్ధత, దానికి తగినటువంటి ఆ సాధన చేసి తిరగమంట. చేస్తాడు. 5 ఏళ్ళు తిరిగాడు, దేశమంతా తిరిగాడు, పూరి గుడిసెల్లో తిరిగాడు, మహారాజుల ప్రాసాదాల్లో పడుకున్నాడు, ఇతర దేశాలు తిరిగాడు. ఇంత తిరిగితే ఆయన పొందినటువంటి ఆ అనుభూతి ఈ సామాన్య స్థితిని చూసేసరికి ఏడ్చేశాడు. నా దేశంలో ఒక కుక్క ఆకలితో ఉన్నా నేను ఎన్నిసార్లైనా జన్మను ఎత్తుతాను. అసలు జన్మ లేకుండా నేనేదో ఎప్పుడు హాయిగా ఉండాలనుకున్నటువంటి వివేకానందుడు నా దేశంలో ఒక కుక్క అయినా సరే ఆకలితో ఉంటే దానికోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతాను. అది వేదాంతానికి, భక్తికి, జ్ఞానానికి పరాకాష్ఠ. మన ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం అది. ఏ ప్రాణిని కూడా బాధించకు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడటం, ఆ అంతర్యామిగా. మనం బాహ్యమైన రూపాలను చూస్తాం, మహానుభావులు లోపల ఉన్న భగవత్ చైతన్యాన్ని చూస్తారు. వారికి మనకు అది తేడా. సరే వస్తాడు, అక్కడ నిలిపివేస్తారు ద్వారపాలకులు, వాళ్ళు గొప్పవాళ్ళే, అసలు వాళ్ళు చూడగానే అర్థం అవుతుంది. అట్లనే ఉండిపోయాడు. అంటే నేను వ్యాసులు అంతటి ఆ వ్యాస మహర్షి కొడుకునని నన్నే ఆపేస్తారా అనలేరు. చూశారు వారం రోజులు, మళ్ళా లోపలికి పంపించారు. ఇంకో చోట ఆపారు, ఇంకో చోట రకరకాలైనటువంటి నృత్యాలు, నాట్యాలు, రకరకాలైనవి జరుగుతున్నాయి. అవన్నీ పట్టించుకోవాలని వెళ్ళిపోయాడు. ఆ అంతఃపురానికి వెళ్ళాడు, అక్కడ ఆపాడు. ఇదంతా పరీక్షే. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మంత్రులతో వచ్చారు. ఓహో, మా గురువుగారి అబ్బాయ, చాలా సంతోషం స్వామి, సాష్టాంగ నమస్కారం చేశాడు, ఒక మంచి బిల్డింగ్ ఇచ్చాడు, దాంట్లో అంతా కూడా మంచి వాళ్ళు వచ్చారు, స్నానాలు చేయించారు, మంచి భోజనాలు పెట్టారు. ఇవేవీ లేవాయి, నేల మీద పడుకున్నాడు. హంసతూలిక తల్పాలు ఉంటే అవన్నీ పట్టించుకోలేదు. ఇట్లా ఒక వారం రోజులు. ఆ చివరిలో అప్పుడు వచ్చాడు. ఏమిటయ్యా, ఏమి మా గురువుగారు బాగున్నారా ఏమిటి అని అప్పుడు అడుగుతాడు. నాకు ఇలాంటి అనుభవం కలిగింది, ఇదేంటి, ఇది శాస్త్రంతో సమన్వయం చేసుకోవాలి. నాకు ఇలాగ అనుభవం కలిగింది, నేను మీ అందరికంటే ఎక్కడో పైన ఉన్నానంటే కుదరదు. మహాత్ముల అనుభవాలతో, శాస్త్ర దృష్టితో తనకు కలిగిన అనుభవాన్ని సమన్వయం చేసుకుంటారు ఉత్తములైనటువంటి వారు. అంటే అప్పుడు నువ్వు పొందింది సత్యమే, నిజమే, నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, నీలాంటి వారు చాలా అరుదు, సాష్టాంగ నమస్కారం. చాలా విచిత్రం కదా. కనుక ఇలాగా వస్తుంది. ఇక్కడ కూడా మనకు
ఈ నారద పురాణంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగిన పాషండ ఆలోచనలు కలిగిన, అంటే పరలోకం లేదు, వేద ధర్మాలు లేవు, ఇవి లేవు అవి లేవు అనేవాడు పాషం. అది ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ఉంటారు, మనము ఉంటాం. మన దేశంలో ఉన్న గొప్పతనమే అది. వాడు ఎలాంటి ఆలోచనలు కలిగిన మనిషే కదా. కాబట్టి వాడు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే. ఎన్ని జన్మలు గడిచినా మరలా భగవంతుడు ఆస్తికత్వం దీని దగ్గరకు రావాల్సిందే అని మనకు దృఢపడతాం. ఎందుకని అనేక మంది మహాత్ముల యొక్క మహర్షుల యొక్క అనుభవం, దానికి తిరుగులేదు. అందుకని వాడు ముందుగా అది లేదండి ఇవన్నీ ట్రాస్ట్ అది ఇది అన్నా సరే అను, నీ ఇష్టం మంచిదే, అట్లాగా వెళ్ళగా పరిశోధన అది కూడా చేయగా ఎప్పటికో బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. గీతలో స్వయంగా చెప్పాడు కదా శ్రీకృష్ణ స్వామి. అనేక జన్మలు వీడు పేర్చుకొని పుణ్యకర్మలు అనేక కర్మలు చేయగా ఈ కర్మాతీతమైన త్రిగుణాతీతమైన నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ త్రిగుణాతీతమైన స్థితిని వాడు పొందితే సర్వజీవులలో వసించే ఆ వాసుదేవ తత్వం వాడికి అర్థమవుతోంది. మహాత్మ అలాంటి వాడు చాలా దుర్లభము. అలాంటి వాడిని జ్ఞానీతు ఆత్మైవమే మతం, వాడు నేను ఒకటే పొమ్మడు. కనుక అలాంటి స్థితిలో ఈ కపిల మహర్షి యొక్క శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషణ చేసేటువంటి వాడు, ద్వంద్వాతీతుడు, సంశయ రహితుడైనటువంటి వాడు, కపిల మహర్షి చేత చెప్పబడినటువంటి ఆ సాంఖ్య సంప్రదాయాన్ని చక్కగా గ్రహించినటువంటి వాడు, కాపిలేయుడు అని ఆయనకు పేరు. ఆసురి అనేటువంటి మహర్షికి మొదటి శిష్యుడుగా పంచనదీ ప్రాంతంలో సహస్రవర్షాత్మకమైనది, అంటే వర్షం అంటే సంవత్సరం, 1000 సంవత్సరాల సత్రయాగాన్ని చేశారట. మనకి 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలంటే అమ్మో అసలు అంత తీవ్రం ఎవరు బ్రతుకుతారండి అని మనకు అనిపిస్తోంది. ఎందుకంటే మనం తినే ఆహారం, పీల్చే గాలి అంతా కూడా కల్తీ కాబట్టి ఆ బుద్ధి కూడా కలుషితం అయిపోయి ఇదంతా జరిగేది కాదండి, ఇది కాల్పనికం, ఇదేదో ఇంకొకటి సరే కాల్పనికమే అనుకో, సంతోషమే కదా, దానివలన తప్పే ఉన్నది అని ఆలోచన ఇదంతా కూడా ట్రాష్ అంట. కనుక అలా కాదు, యోగశక్తి చేత బ్రతికేటువంటి యోగమే చెప్తోంది. ఇలాగ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా బ్రతకవచ్చు. ఒకే రూపంతో ఉన్న అనేక శరీరాలని ధరించవచ్చు. కాయవ్యూహ శక్తి అంటారు. భాగవతంలో శ్రీకృష్ణ స్వామి అలా వేల లక్షల గోపికలతో రాసక్రీడ, అది హల్లీసకమని చెప్తారు. దాంతో అలాగా నృత్యం చేసి అదొక నృత్య హేళ. అది చేశాడు అనంటే అది యోగ స్వరూప స్థితి, యోగేశ్వరుడు. మామూలు యోగులే ఇప్పటికీ ఉన్నారు. ఒకే చోట ఉండి 5-6 చోట్ల ఉండగలరు. ఇక్కడ ఉండి కాశీలో కూడా కనిపిస్తారు, వాళ్ళ ఊళ్ళో కనిపిస్తారు. అలాంటి వాళ్ళు నిన్న మొన్నటి దాకా కూడా ఉండేవారు. అది ఒక కాయవ్యూహ శక్తి అని. ఒకే శరీరం కాకుండా అనేక శరీరాలు ధరించేటువంటి శక్తి, అవే పెద్ద విశేషం కాదు అని కూడా చెప్పాడు. అలాంటి సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడికి ఆసురి మహర్షి వచ్చి ఆ కాపిలేయునికి అవ్యక్త స్వరూపాన్ని, పురుష స్వరూపాన్ని బోధించే పరమార్థాన్ని చెప్పాడు. నీకు జిజ్ఞాస అనేది ఉంటే దృఢంగా పరమాత్మే ఆచార్య రూపంలో, గురు రూపంలో నీకు సరైన మార్గాన్ని సూచిస్తాడు. మనం తిరుమల రావాలి అనుకున్నాం, మనకు తెలియదు ఎక్కడ ఎలాగ వెళ్ళాలో. మొదటి మెట్టు ఎక్కా, ఇదిగో ఇక్కడికి వెళ్ళండి అలిపిరి అని అన్నారు. అలిపిరి ఏంటో మనకు అర్థం కాదు. అయినా సరే అలిపిరి ఎక్కడా అని వాడు 50 సార్లు అడిగాడు. ఎవడో చెప్తాడు ఇదిగో ఇలాగ వెళ్ళండి. అక్కడి నుంచి ఎక్కాడు, పైకి వచ్చి ఎక్కాడు, అన్ని వేల మెట్లు ఎక్కి ఇలాగ వెళ్ళాలండి అని అడిగాడు. ఇదిగో ఇలాగా అంటే ఎంత ఆ మార్గంలో ఉంటే ఎవడో ఒకడు దారి చూపిస్తాడు.
అలాగనే దీనిలో కూడా నీకు నిజంగా భగవద్ విషయం తెలుసుకోవాలి అని ఉంటే ఆ జ్ఞాన ప్రబోధం చేసేటువంటి ఆచార్యులు సద్గురువులు పరమాత్మే ఆ రూపంలో నీకు మార్గదర్శనం చేస్తారు. ఇక్కడ కూడా అలాగనే ఆ యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. యజ్ఞాలు 1000 సంవత్సరాలు 12 సంవత్సరాలు మనకు భారతం భాగవతం అలాగనే వచ్చాయి. సహస్ర సమమాస 1000 సంవత్సరాల యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో ఆ సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినదే భాగవత మహాపురాణం. అలాగనే మహాభారతం కూడా అంతే. 12 వార్షిక సత్రయాగం 12 సంవత్సరాలు అలాగనే ఉన్నారు. వారికి ఆయుర్దాయం ఉన్నది. ఎందుకని వారికి పాపపు ఆలోచనలు లేవు, పాపపు పనులు చేయలేదు, ఇంకేమీ లేవు. కాబట్టి ఎవరినో కొంపలు ముంచాలని లేదు. కాబట్టి వాళ్ళు హాయిగా జీవించారు. మనకు అలా కాదు కదా. నిద్రలేచిన దగ్గర నుంచి ఒకడు ఉన్నత స్థితిలో ఉన్నాడంటే మనకు అసూయ, మాత్సర్యం, ద్వేషం ఇవన్నీ కూడా లోపల పెద్ద పెద్ద రోగాలయ్యి బాహ్యంగా బయటపడుతున్నాం. మనం హాయిగా దయా, శాంతి, ఆనందం, ఇతరులని చూసి అసూయ పడకుండా ఉండటం. వాడికి ఆ యోగ్యత ఉన్నది, నాకు ఈ యోగ్యత ఉన్నది, భగవంతుడు ఇంత అనుగ్రహించాడు అనుకుంటే బీపీ రాదు. హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. అంటే బీపీ వచ్చిన వాళ్ళంతా లేదా షుగర్ ఇలాగని కాదు. అంటే ఈ ఆలోచనలలో ఉద్వేగం లేకుండా ప్రశాంతంగా భగవన్నామ స్మరణ రోజు ఒక అరగంట అయినా మనం చేస్తే మనకు రోగాలు రావు. కనుక ఈ శరీర ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, క్షేత్రజ్ఞుల యొక్క స్వరూపాన్ని తెలిసినటువంటి వాడు, ఏక అక్షరం నానారూపంగా కనిపించేటువంటి ఆ బ్రహ్మని ఆసురి ఆశ్రమ మండలంలో సాక్షాత్కారాన్ని పొందాడు. ఆ ఆసురి శిష్యుడే పంచశిఖుడు అనేటువంటి వాడు. మానవ స్త్రీ స్తన్యంతో పోషించబడ్డాడు. ఇక్కడ పూర్వం కొంతమంది సంతానం లేని వారికి మహానుభావులు నన్ను నీ కుమారుడుగా భావించు, ఆ తల్లి స్థానం ఇచ్చారట. పూర్వం ఇంకా పోతే మనకు ఈ సంతతి సంకల్ప సృష్టి, అంటే ఈ వ్యక్తికి సంతానం కలుగుగాక అని సంకల్పిస్తేనే సంతానం కలిగేది. దృష్టితోనే సంతానం కలిగే మహర్షుల కాలంలో, ఇప్పుడని కాదు. మనకు రామాయణంలో వస్తారు. సోమద అనేటువంటి ఆమె బ్రహ్మదత్తుడు అనేటువంటి బ్రహ్మర్షికి సేవ చేస్తాడు. చాలా సంవత్సరాలు మహానుభావులకు సేవ చేస్తే వాళ్ళు ఉంచుకోరు. ఎప్పుడో ఒకప్పుడు ఏం కావాలమ్మా అంటే, స్వామి నాకు వివాహం వద్దు, పెళ్లి చేసుకుంటే ఇక దానికంతా ఈ గోలంతా వద్దు, కానీ సంతానం కావాలి అంటే అలాగే అని ఆయన అలాగా చూస్తాడు, స్పృశిస్తాడు. అంతే. ఒక మహానుభావుడు పుడతాడు. ఆ వంశం వాడే విశ్వామిత్రుడు ఆ పరంపరలో. అంటే అంతవరకే, తర్వాత మళ్ళీ మామూలే. ఇలాగా ఈ తల్లికి తాను ఒక స్త్రీకి పుత్రత్వాన్ని కల్పించి ఉన్నాడు. కాబట్టి కాపిలి అనేటువంటి ఆమె పేరు కాపిలి. ఆయన కుమారుణ్ణి అని భావించాడు కాబట్టి కాపిలేయుడు అని స్థిరమైన బుద్ధిని కూడా పొందాడు. ఆయన గొప్పవాడు. అలాంటి ఆ కాపిలేయ మహర్షి జనక మహారాజు కొలువుకు వచ్చాడు. ఒకసారి వస్తే ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు, అతిథి పూజ చేశాడు. ఈయన దగ్గర చాలామంది ఉన్నారు. అప్పటికే ఈ చర్చలు చేసేవారు, 100 మంది పైన ఉన్నారు. వాళ్ళని వదిలి ఈయన వెంటబడ్డాడు. ఈయన చాలా గొప్పవాడు అని ఆయనకు మోక్ష ధర్మాన్ని ఆయన బోధించాడు. దానికే సాంఖ్యము అని పేరు. సంఖ్య సంబంధం అంటే, సంఖ్య అంటే ఏంటి, మనం నెంబర్స్ అని తెలుసు కదా. ఇక్కడ తత్వ సంఖ్య. మనలో ఈ కర్మేంద్రియాలు, ఈ శరీరం అనేదే ఒక పెద్ద ఆశ్చర్యకరమైనది. మన శరీరాన్ని గురించిన
అనాటమీ ఏవో ఇప్పుడు చెప్తారనుకోండి, అది డాక్టర్ కోర్సుకి చెప్పేది అదొకటి. కానీ యోగులు చెప్పేటువంటి శరీర స్థితి వేరు. 72,000 నాడులతో ఉంటుంది ఈ శరీరం అని, 6 చక్రాలు ఉంటాయి అని, ఈ ప్రాణాయామాది ప్రక్రియ ద్వారా ఎన్నో రకాలైన స్థితులు సాధించవచ్చు అని చెప్పారు. ఈనాడు మనకు యంత్ర సహాయంతో మనం అనేకమైన స్థితులని పొందుతూ ఉన్నాం. ఎక్కడో ఉన్న వాటిని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇవన్నీ కూడా వారు మంత్రశక్తి చేత సాధించారు. ఈ శరీరం ద్వారా ఏమి సాధించాలో అది సాధించాలి, కానీ ఇవన్నీ చాలా అల్పమైనవి అని అన్నారు. అయినప్పటికీ కూడా వారు సాధించారు. మనకు భారతంలో వస్తోంది, సాల్వుడు అనేటువంటి వాడు సౌభం అనేటువంటి ఒక నగరం లాంటి విమానాన్ని తయారు చేశాడు. అది ఎక్కడైనా తిరుగుతోంది. దాంతో వాడు మాయలు చేశాడు. కృష్ణుడంతటి వాడు కూడా మోహితుడైపోయాడు. దూరం ఆడే సమయంలో ధర్మరాజు కృష్ణస్మరణ చేయలా. రాజసూయ యాగం ఏ పని చేసినా కృష్ణ నువ్వు చెబితే నేను చేస్తా, లేకపోతే మానేస్తా అనేటువంటి వాడు మరి దూరానికి వెళ్ళేటప్పుడు కృష్ణ నువ్వు వెళ్ళమంటావా లేదా అని అడగాలి కదా, అడగల. అది స్మృతికి రాలేదు. కానీ ద్రౌపదికి ఆ స్థితి వశిష్ఠ వ్యపదేశిన. వశిష్ఠ మహర్షి ఎప్పుడో చెప్పాడు, ఈ నారదాది మహర్షులందరినీ కూడా ఉపాసించింది, అంటే వారికి సేవ చేసి గ్రహించింది ఆమె ధర్మరాజుతో పాటు. ఎప్పుడో చెప్పాడు కృష్ణ మంత్రాన్ని. అదే ఆ వస్త్ర అపహరణ సమయంలో మహాబలవంతులైన వీరులైనటువంటి భర్తలు ఎదురుగా ఉన్నా ధర్మపాసం చేత బద్ధులై వారు అలాగ చేష్టలుడిగి చూస్తూ ఉన్నారు. ఈ భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, బాక్లీకుడు, ఇలాగ సోమదత్తుడు, ఈ కురువంశీయులంతా కూడా ఉన్నాడు. వాడు ఆ భీష్ముడు ఒక్కడ చాలు ఏందిరా ఈ పని అంటే, కానీ ఆయన కూడా కదలకుండా ఉన్నాడు. ఆ సింహాసనానికి ఎవరైతే వారసుడిగా అధిరోహించుంటాడో వాడు చెప్పేదానికి కట్టుబడి ఉంటానని తానే కట్టుబాటులోకి వచ్చింది. కాబట్టి ఆయనేం మాట్లాడలేకపోయాడు. ఇంకా ఏవేవో చెప్పాడనుకోండి. సరే, ఇలాంటి స్థితిలో ఎవరి దిక్కు? ఇంతమంది సభలో రజస్వల స్త్రీ, ఆమెకి ఇలాంటి బాధ ఎవరికి చెప్పుకుంటుంది అంటే, కృష్ణ ద్వారకవాస గోవింద అని ఒక్కసారి కేక పెడితే ఆమె ఆ మాన ప్రాణాలు కాపాడబడ్డాయి. ధర్మరాజు అది మర్చిపోయాడు. ఎందుకయ్యా ఇలాగా వనవాసంలోకి వెళితే పరామర్శ చేయటానికి వస్తాడు. ధర్మరాజా, నేను దగ్గరగా లేకపోవడం వల్ల చాలా చమత్కారంగా మాట్లాడతాడు. ద్వారకలో లేకపోవడం చేత అప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాను అంటాడు. అక్కడ కూడా అది కూడా చాలా తాత్వికంగా విశ్లేషణ చేశారు. భగవంతుడు మన హృదయంలోనే, ద్వారక అంటే నవద్వారాలతో కూడినటువంటి శరీరము అని కూడా అన్వయించారు. మన హృదయంలోనే అంతర్యామిగా ఎప్పుడూ ఉంటాడు. ఆయన మనం చూసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం. లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి స్వరూపం యోగస్థితి ద్వారా తెలుస్తోంది అని మనం బాహ్యంగా చూడలేం, లోపల చూడలేం. కాబట్టి బాహ్యంగా ఆయన ఇక్కడికి వచ్చి అత్యావతారంలో నిలిచాడు అని పిలిచింది. కాబట్టి నేను అలాగా సాల్వుడు అనేవాడు యుద్ధానికి వస్తే వాడి దగ్గరికి వెళ్ళి 6 నెలలు యుద్ధం చేశాడు. సరే, అప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వాడు తాట తీస్తాను దుర్యోధన మీదకి వెళ్ళబోతే అప్పుడు అంటే ధర్మరాజుకి అది కూడా పరీక్ష, మాటకు కట్టుబడ్డాడా లేదా. అప్పుడు ద్రౌపది చాలా పెద్ద చర్చ చేస్తోంది. కనుక ఇక్కడ మోక్షధర్మాన్ని కాపిలేయుడు బోధించాడు. అది సాంఖ్య దర్శనం. మనకు భగవద్గీతలో కూడా వస్తోంది సాంఖ్యయోగము అని. అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఈ శరీరంలో ఇన్ని అంతఃకరణ చతుష్టయం, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరము అని కూడా మన శరీరంలోనే 2 ఉన్నాయి. మన సరే బాహ్యంగా కనిపిస్తోంది. దీన్ని స్థూల శరీరం అంటారు. ఇప్పుడు చెప్పుకున్న వాటితో కూడినటువంటిది మనం అనేక జన్మలలో ఆర్జించినటువంటి వాసనలు, అంటే సంస్కారాలు, ఆలోచనలు. ఇప్పుడు మనం
ఇవేవి ఈ సీడీలు ప్లేయర్లు ఇవేవి లేకుండా పెన్ డ్రైవ్ అనో ఏదో చిన్న దాంట్లో వచ్చేస్తుంది కదా, అలాగా ఈ సూక్ష్మ శరీరం కూడా మన ఆలోచనలన్నిటినీ కూడా ఒక చిన్న సూక్ష్మ రూపంలో ఉంటుంది. అదే సూక్ష్మ శరీరం అని, లింగ శరీరం అని ఇలాగ చెప్తారు. దాన్ని కూడా ఫోటో తీస్తున్నారు. ఆ మరణ సమయంలో కూడా నిజంగా ఆత్మ ఉన్నదా విషయాలు పరిశోధన ఎప్పుడో చేశారు. అన్నీ అంటే మనకు తెలియకుండానే మనం చేయటల్లా, వాటిని విమర్శించడమే మనం చేసే పని. దాన్ని నువ్వు పరిశోధన చేసి తెలుసుకోవచ్చు కదా, చెయ్యం, ఆ పని మాత్రం చేయండి. ఎవడైనా చెప్పా అవన్నీ వెట్టివేయండి అని, లేకపోతే అది చాలా గొప్పదో, అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు అంటారు తర్కంలో. ఒకటి చాలా గొప్పదని కానీ, లేకపోతే అది అసలు పనికిరాని, అది రెండు పొరపాటే. కనుక ఈ అద్దాలతో బిగించేసి చావబోయేవాడు ఎలాగ చస్తాడు చేస్తే ఆ సమయంలో వీడికి తెలియకుండానే ఆ అద్దాలు ఫట్మని పగిలిపోయి అది ఏం పోయిందో వాడికి తెలియదు. కనుక ఈ సూక్ష్మ శరీరం, ఈ కారణ శరీరం అని ఒకటి ఉన్నది. ఇలాగ 3 శరీరాలు ఉంటాయి మనకు. సరే, ఈ మోక్ష ధర్మాన్ని ఉపదేశించాడు సాంఖ్య దర్శనం. ఈ తత్వాలు 24 తత్వాలు అని, ఈ 25వదే పరమాత్మ స్వరూపం. ఇలాగ సాంఖ్య దర్శనం, జాతి జ్ఞానం, కర్మజ్ఞానం, సర్వజ్ఞానాన్ని బోధించాడు. ధర్మ సంబంధమైన ఫలప్రాప్తి దేనికోసం చేస్తున్నామో ఆ దేహం అశాశ్వతమైనది అని, వినాశనం అంటే నశించిపోయేది అని, చలము అధ్రువము అని ఇలాగా చెప్పడమైనటువంటిది. దాని తర్వాత ఆత్మజ్ఞానం లేకపోవడమే ఈ వీటన్నిటికీ కూడా కారణమైనటువంటిది. ఆత్మకు మృత్యు ఏమిటంటే అది లేకపోవడమే, దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడమే. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో దీన్నే చెబుతూ ఈ ప్రమాదమే మృత్యు అంటారు. ప్రమాదం అంటే అప్రమత్తతతో లేకుండా ఉండడం, మన స్థితి ఏమిటో తెలుసుకోలేకపోవడం. కాబట్టి ఈ ఎప్పుడు కూడా జాగరూకతతో ఆత్మ విషయంలో ఉన్నటువంటి వాడు ఉత్తముడు. అటు జ్ఞానాన్ని సమత్సుజాతీయం అంటారు. ఇక్కడ కూడా దాన్ని బోధించాడు. ఆత్మ అజరం అమరం. ఈ దేహాన్ని అలాగ భావించడం రాజసభావం. దేహమే శాశ్వతం అనుకోవడం, ఇది ఉన్నది ఇది లేదు అనేది తమో లక్షణమైనటువంటిది. ఈ శరీరం లోక వ్యవహారంలో దేనిని ఆధారంగా చేసుకొని చెప్పాలయ్యా, ఇది చాలా క్లిష్టమైనటువంటి స్థితి. భావము అభావం, దీనికి మూలమైనటువంటి నిశ్చయం ప్రత్యక్షమే అని, అంటే కంటికి కనిపించేటువంటిది. ఈ ప్రత్యక్షం శాస్త్రం ఈ రెండు భిన్నములు కాబట్టి, అంటే కంటికి కనిపించేటువంటిది ఒకటైతే శాస్త్రం మరొక దృష్టితో చెప్తారు దీన్ని ఎలాగ తీసుకోవాలి. కనుక దాన్ని ఈ శరీరం అనేటువంటిది ఎలాగా, ఈ శరీరానికి భిన్నమైనటువంటి ఆత్మస్వరూపం ఎలాగ నిశ్చయం చేస్తావు అని దీని మీద చాలా పెద్ద చర్చ ఉన్నది. ఈ విషయాలని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఆచార్యుల ద్వారా ఆ జ్ఞాన వికాసాన్ని పొందాలి అని, అలాంటి జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్య భావాన్ని ఆ శ్రీయపతి శ్రీనివాసుడు సర్వమానవులకు కూడా అనుగ్రహించాలి అని, దానికి చాలా సరళమైన, సులభమైన, సుగమమైన ఉపాయం అనేది భగవంతుడి యొక్క నామస్మరణమే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. వాసుదేవ, గోవింద, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓ